Hello traders, welcome to సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం డైలీ సిరీస్లో దిగేసి 48 వీడియో గైస్. మనం సండే ఉన్నాం, 25th మే అంటే సండే ఈరోజు. నిన్న సాటర్డే వీకెండ్ ఓటీసీ ఎలా ఉంటుందని చూపించాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ టుడే గైస్. ఓకే, ఆల్రెడీ కొద్దిగా అనాలిసిస్ చేసే ఉంచాను, చూద్దాం. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ వే టు టేక్ ఎ ట్రేడ్. ఇంత సెల్లర్స్ వచ్చినా సరే వీ గాట్ బయాస్. ద రీజన్ ఈస్ దాట్ this is a huge trend support that మనం మిస్ అయిన ట్రేడ్. Wait a second. So what I'm gonna do is I'm gonna hold on, or else కొద్దిగా పైకి వెళ్తే I want to enter sell side guys. Okay, ఇది సెల్లింగ్ ట్రేడ్ అవుతుంది guys. This would be a selling candle for sure. Okay, I didn't get a chance, so I didn't take. Ignore it. Okay, let me delete this. ఎక్కడ ట్రేడ్స్ వస్తే అక్కడ తీసుకుందాం, లెవెల్స్ దగ్గర, కీ లెవెల్స్. ఓకే, currently I have very good level guys. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇట్స్ లైక్ ఎ జోన్ ఫర్ మీ. సో ఓకే, నేను బై ట్రేడ్ ఎంటర్ అవుతాను కొద్ది సేఫ్టీతో. అది పక్క బై ట్రేడ్. ఇది చెప్పనే సెల్లింగ్ ఎంటర్ అవుతుంది, బట్ మనం మిస్ అయ్యాం. నాట్ ఏ ప్రాబ్లం. ఇది నేను బై సైడ్ ఎంటర్ అవుతాం అనుకుంటున్నా, నాకు కొద్దిగా సేఫ్టీ కావాలి. ఆర్ కిందకి ఇక్కడికి వచ్చినా నేను మళ్ళీ ఎంటర్ అయిపోతా గైస్. మిస్ అయ్యాం గైస్, మిస్ అయ్యాం. చిన్నగా లేట్గా వచ్చాం పక్కా బై సైడ్. ఇందాక కూడా చిన్నగా మిస్ అయ్యింది, కూడా పక్కా సెల్ సైడ్. టూ విన్నింగ్ ట్రేడ్స్ మిస్ అయిపోయాం. దట్స్ ఓకే. సో నేను దీన్ని ఇలా యూస్ చేస్తా. ఓకే, అండ్ దెన్ వి గెట్ ఎనీ ప్రాపర్ లెవెల్స్ చూద్దాం. ఓకే, నేను ఎక్కడెక్కడ ఒక కీ లెవెల్ డ్రా చేసుకున్నా రెసిస్టెన్స్ సైడ్. చూద్దాం ఇలా అక్కడికి వస్తే. యూరో జీపీపీ వచ్చేసరికి గోయింగ్ అప్. ఇట్స్ స్టాక్ మార్కెట్ ఇది నో. అండ్ దెన్ చూసారా ఇది పక్క గ్రీన్ క్యాండిల్. అండ్ ఓకే, just a second. Okay. Okay, I'm taking a sell side guys here. Okay, sell enter అయ్యాను last second లో. Okay, let's see how this goes. This is our first trade. Okay, ఇంకా మీన్ టైమ్ లో వేరే చూద్దాం. చూసారా లెంతీ క్యాండిల్. సో గైస్, ఓటీసీలో నేను నిన్న చెప్పినట్టు ఓటీసీ అసలు ఏంటి, ఎవరు ఆపరేట్ చేస్తారు అంతా నేను క్లియర్గా చెప్పాను నిన్నటి వీడియోలో, డైలీ సిరీస్లో. ప్లీజ్ వాచ్ చేయండి చూడకపోతే. ఐ టోల్డ్ యూ హౌ ఇట్ వర్క్. సో చూసారా, ఇది ఒక మ్యానిపులేషన్ అని అనుకోవచ్చు. అండ్ వీ వన్ దిస్ ట్రేడ్ గైస్, వెరీ సింపుల్. సో నాకు ఎలా తెలిసింది, ఈ లెవెల్ నేను రాగానే నేను ఏం చేశాను, సెల్ చేశాను. ఓకే, బట్ హౌ డూ ఐ నో దట్ అక్కడ సెల్లింగ్ అవుద్ది? ఇట్స్ ఎ లెవెల్ గైస్. ఇఫ్ యూ వాచ్ కేర్ఫుల్లీ, okay, you watch carefully, I'll show you the level. Okay, okay, ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకున్న లెవెల్ రైట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే, అందుకే నేను ఇక్కడి నుంచి బై వెళ్తుంది అని చెప్పాను. ఇది చూసుకుంటే ఎస్, హియర్ చూడండి, ఈ లెవెల్ ఉంది. ఈ లెవెల్ నేను అంటుంది. ఓకే, ఇది డిలీట్ చేస్తాను మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా. ఈ లెవెల్ నేను మాట్లాడుతుంది. ఈ లెవెల్ చూసాను, ఈ లెవెల్ ఇక్కడ యాక్ట్ చేసింది ఎలా గైస్? సపోర్ట్ కరెక్ట్. అదే సేమ్ లెవెల్ ఇక్కడ ఏమైంది, బ్రేక్అవుట్ ఇచ్చింది. కరెక్ట్, 2 times సపోర్ట్ వర్క్ చేస్తే క్యాండిల్ ఏం చేసింది, బ్రేక్ చేసింది. బ్రేక్ చేశాక మళ్ళీ క్యాండిల్స్ ఎప్పుడైతే పైకి వస్తున్నాయో ఈ లెవెల్ దేని కింద యాక్ట్ చేయాలి గైస్? రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయాలి. సో నేను ఆ ఉద్దేశంతో అక్కడ సెల్ సైడ్ హిట్ చేశాను, అండ్ దెన్ వీ వాన్ ద ట్రేడ్. ఓకే, మనకి నాలెడ్జ్ ఉంటే ఎంట్రీ పాయింట్స్ తెలిసిపోతాయి.
ఎంట్రీ పాయింట్స్ తెలిసిపోతే దెన్ వీ కెన్ మేక్ మనీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అదే లెవెల్ మన పాస్ట్ లో ఇక్కడ బ్రేక్అవుట్ వదిలేండి, ఇక్కడ నుంచి చూడండి రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కరెక్ట్. బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ ఎక్కడ సపోర్ట్ కి పనిచేసింది, మళ్ళీ ఇక్కడ చూసారా అదే లెవెల్ సపోర్ట్. సో కైండ్ ఆఫ్ అన్ ఎస్ఎన్ఆర్ పర్సనాలిటీస్ ఇక్కడ చూసారా సేమ్ అదే లెవెల్ ఎస్ఎన్ఆర్ లెవెల్ ఎప్పుడైతే కింద నుంచి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిందో మనం ఎక్కడ ఎంటర్ అయ్యాం యాక్చువల్గా ఇక్కడ ఎంటర్ అయిపోయాం గాస్. బట్ యాక్చువల్గా ఈ లెవెల్ ని చూస్తే ఇందాక సపోర్ట్ రైట్, ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళింది అండ్ నౌ ఇట్స్ కమింగ్ యాస్ రెసిస్టెన్స్ డౌన్. ఓకే, సో ఇది చిన్న బ్రేక్ ఇచ్చింది క్యాండిల్ పైకి, దట్స్ యాక్సెప్టెడ్. వై? బికాస్ దిస్ ఓటీసీ గైస్. ఓటీసీ లెవెల్స్ ని స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ చేయదు, అంటే అటు జరగచ్చు ఇటు జరగచ్చు, బట్ ఒక్కొక్కసారి 1+1 ఎర్రర్ ఇస్తుంది. సో ఓటీసీ అంటే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో నాలెడ్జ్ ఉంటే సేఫ్టీతో వీ కెన్ మేక్ మనీ. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ట్రేడ్. One trade done, so I'll extend this. Okay. Okay. Okay, in closed గా చూసుకుంటే guys, this is okay. This is a trend line, correct? నేను ఏం చేస్తా తెలుసా, ఇక్కడ ట్రెండ్ లైన్ ఏంటి, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. సో వాట్ డు వి లుక్ ఫర్? సెల్స్, కరెక్ట్? సో ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్, ఓకే ఇదే క్యాండిల్ సెల్లింగ్ క్యాండిల్ అయిపోయింది. ఓకే, సో వి ఆర్ లిటిల్ లేట్, సో ఇగ్నోర్ ఇట్. అండ్ ఇఫ్ వి సీ హియర్, ఇలా చూసుకుంటే వి గోట్ ఓకే ఇక్కడికి వస్తే విల్ గో ఫర్ సపోర్ట్. ఓకే, ట్రెండ్ లైన్ సపోర్ట్. లేదు మనకి ఈ రీచ్ అయితే నేను బై సైడ్ అండ్ డ్రాప్. ఓకే, బికాస్ దిస్ ఇస్ హౌ ట్రెండ్ లైన్ సపోర్ట్. సో లెట్స్ వెయిట్ టిల్ హియర్. సో నేను ఎక్కడికి అలర్ట్ పెట్టుకుంటా. ఇంకొచ్చేకి ఈ ట్రెండ్ లైన్ ని యూజ్ అయిపోయింది, ఐ మీన్ ఇట్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇంకా మనం యూజ్ చేయం దాన్ని. ఈ లెవెల్ చూసారా, పర్ఫెక్ట్ లెవెల్ గైస్. ఇది ఎస్ఎన్ఆర్ లెవెల్ క్లియర్ గా చూడండి, సింపుల్ లెవెల్. అది కాంప్లికేట్ చేసుకోవద్దు ఇప్పుడు ట్రేడింగ్. ఓకే, యూఎస్టీసీ వచ్చి 40C. లెట్స్ వెయిట్ గైస్, హోల్డ్ ఆన్. నేను మేబీ నుంచి సెల్ సైడ్ వెళ్తాను. I took a sell trade from there. Let's see how this goes. Okay. In meantime, మనం అటు ఇటు ఇంకొకసారి ఇంకేమైనా ట్రై చేద్దాం. ట్రేడ్స్ ఓకే. ఓకే, యా ఇది నేను కొద్దిగా రిస్క్ తీసుకుని ట్రాప్ అనుకోని నేను తీసుకున్నా గైస్. యాక్చువల్గా ఇది మన సపోర్ట్ బై సైడ్ వెళ్ళాలి, బట్ నేనేం చేశా అంటే ఇంకా స్పేస్ ఉంది కదా, సో ఈ క్యాండిల్ ట్రాప్ చేయడానికి కిందకు వస్తుంది అని అనుకొని నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను యాక్చువల్గా. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వెంట ఇన్ ఆపోజిట్ యాక్షన్. మనం యాక్చువల్గా బై సైడ్ వెళ్ళాలి, బట్ దట్స్ ఓకే. క్లోజ్గా వచ్చి లూజ్ అయ్యాం, ఇట్స్ ఆల్ రైట్, ఇగ్నోర్ ఇట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్ గైస్. ఓకే, నేను సెల్ ట్రేడ్స్ ప్లాన్ చేశాను అక్కడ నుంచి. ఐ ఇమీడియట్లీ టుక్ సెల్ ట్రేడ్స్. స్కోప్ వస్తే ఇంకా కొంచెం సేఫ్టీ వస్తే ఐల్ టేక్ 2 more. ఓకే ఓకే, నేను ఇక్కడ కన్సిక్యూటివ్ 4 సెల్ ట్రేడ్స్ ప్లాన్ చేశాను. లెట్స్ సీ. Let's wait till last second. Let's wait till last second, guys. Okay. I'll tell you something about hedging here. Okay. Hedging అనే కాన్సెప్ట్ వినే ఉంటారు, బట్ వినలేని వాళ్ళకి I'll explain. చూసారా, పర్ఫెక్ట్ విన్ గైస్. నేను ఎందుకు ఇక్కడ $40 పెట్టి ఎంటర్ అయ్యాను? వై? బికాస్ ఐ నో దిస్ ఈస్ ఏ వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. నేను దాకా లాస్ అయింది ఇక్కడ. నేను ట్రాప్ అనుకొని నేను ఐ వెంట్ ఫర్ సెల్. యాక్చువల్లీ బై వెళ్ళాలి మనం, బట్ నేను ఏదో ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇంకొక సెల్లింగ్ క్యాండిల్ వస్తుందని ఉద్దేశంతో నేను ఈ ట్రేడ్ లో సెల్ సైడ్ వెళ్ళాను, బట్ యాక్చువల్లీ ఇట్ వెంట్ ఫర్ బై. దట్స్ ఓకే.
వీ గాట్ ట్రాప్, నో ప్రాబ్లం. సమ్ టైమ్ మిస్టేక్స్ హ్యాపెన్, మిస్టేక్స్ లేకపోతే నేర్చుకునేది ఏముండదు జీవితంలో. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇమీడియట్ గా నేను ఇక్కడ రాగానే, దో నాకు క్యాండిల్స్ ఆల్రెడీ రెడ్ ఉన్నా, నేను ఏం చేసా, ఐ ఎంటర్ దట్ రెడ్. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు అగైన్ ఐ ఎంటర్డ్ బికాస్ ఐ నో ఇట్ విల్ బి a freaking red, guys. Okay, so let me explain why it's a red candle. This is a trend line resistance, very simple. ఇప్పుడు ఏమైంది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ లెవెల్స్, రైట్? ఐ హ్యావ్ వన్ హారిజాంటల్ రెసిస్టెన్స్ ఆల్సో. ఈ హారిజాంటల్ రెసిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ as ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత మనకు తెలుసు వాట్ ఈస్ ద సైకాలజీ, ద sellers will enter because opposite to the trend. And also according to candlestick psychology on week reading, I know that there is selling opportunity here. So నేను ఇన్ని confirmations I went for sell trade there. That's all, we won that trade. Okay, let's move on. Let's find pivot trades. Hmm. We missed this also. ఇది కూడా చూసారా, పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, నెక్స్ట్ ఇమీడియట్లీ బయింగ్ క్యాండిల్. ఇందాక మనం ఎలా ట్రేడ్ చేసాం అలా, దాన్ని మిస్ అయ్యాం. ఇక్కడ మనకి వుడ్ వి గెట్ ఎనీ స్కోప్ ఫర్, ఇది చూసారు, ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ఇప్పుడు. సో ఇది ఒక జోన్, జోన్ డిలీట్ చేద్దాం. ఒకవేళ ఇక్కడికి వస్తే చూద్దాం. ఓకే, అండ్ పైన లెవెల్ ఉందా అని చూస్తున్నా గైస్. ఓకే, మనకి ఇక్కడ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇట్స్ లిటిల్ రిస్క్. సో నేను ఇక్కడికి వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా గైస్. ఓకే, ఇక్కడికి వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా. 4, 3, 2, 1. నో, ఐ విల్ నాట్ టేక్ దిస్ ట్రేడ్. దో అది బయింగ్ క్యాండిల్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ స్టిల్ నేను సేఫ్టీ గురించి వెయిట్ చేశాను, కానీ అది బయింగ్ కూడా అయిపోవచ్చు. ఇంకా యూరో క్యాడ్ ఓటీసీ వస్తే ఇట్స్ కంప్లీట్లీ అప్ ట్రెండ్ అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సో లెట్ మీ డిలీట్ దిస్ 2 ట్రెండ్ లైన్స్. ఇందాక నేను పెట్టుకున్నాను అది. సో గైస్ 1 minute చార్ట్స్ లో ఉంటున్నాం. సో ట్రెండ్ లైన్స్ అని ఇప్పుడు అప్డేట్ చేస్తుండాలి ప్లీజ్. ఐ టోల్డ్ యూ మల్టిపుల్ టైమ్స్. హోల్డ్ ఆన్. ఓకే గైస్, ఐమ్ గోయింగ్ ఫర్ సెల్. నేను అసలు చూడకుండా అనాలిసిస్ చేయకుండా తీసుకున్నాను, చూద్దాం అది ఏమవుతుంది అనేసి. ఐ వెంట్ ఫర్ సెల్ సైడ్. ఓకే, లెట్స్ సీ. నేను అనాలిసిస్ కంప్లీట్గా చేయలేదు, బట్ లెట్ మీ డూ ద అనాలిసిస్ నౌ. ఓకే, బట్ నాకు కొద్ది కాన్ఫిడెన్స్ ఉంది, అట్లీస్ట్ కొద్దిగా అయినా చెప్పి సెల్లింగ్ క్యాండిల్ అవ్వకపోతే చూద్దాం. ఓకే, ఇది సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి, అందుకే నేను అనాలిసిస్ చేయకుండానే తీసుకున్నాను, ఐ మీన్ లెవెల్స్ డ్రా చేయకుండా. బట్ ఇప్పుడు చూసారా, లెవెల్స్ డ్రా చేయకుండా చేస్తే యా సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్అవుట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రియాలిటీ. ఓకే, సో లెవెల్ డ్రా చేయకుండా చేస్తే ఇలాగే ఉంటుంది అని మనకు ఒక లెసన్ అనమాట. అందుకంటే నేను తప్పు లెవెల్ డ్రా చేశాను. ఓకే, నౌ ఓకే, ఐ థింక్ మేబీ sellers was buyers are so strong guys, but I'm going for sell from here. ఓకే, ఏరియా ఎంటర్ అయ్యాను నేను, చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఎందుకంటే మనం ఇంకేదైనా చూద్దాం. ఇక్కడ ఓ ఓ చూసారా గైస్, ఈ గ్యాప్ అప్స్ ఇంత గ్యాప్ లో ఓపెన్ అయింది అప్ సైడ్. సో ఇట్స్ రియల్లీ టఫ్ ఇన్ దోస్ టైమ్స్. ఓకే, ఓకే, ఇట్ షుడ్ గో బిలో ద లెవెల్ గైస్. ఇది అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసా, బయర్స్ ఫుల్, ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాప్ గైస్, కంప్లీట్ ట్రాప్ ఇది. బయర్స్ అసలు ఎక్కడ ఆగట్లేదు. సో అలాంటి ట్రాప్స్ ని మనం అవాయిడ్ అయినా చేయాలి, లేదంటే విల్ వెయిట్ ఫర్ ఏ వెరీ గుడ్ లెవెల్. ఓకే,
ఆ, ఈ లెవెల్ గైస్, ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూసారు అక్కడ ఫ్యూచర్ నుంచి వచ్చి ఈ లెవెల్ నుంచి ఎలా సెంటర్ అవుతారు. బట్ నేను మిస్ అయ్యాను. నేను తప్పు లెవెల్ కూడా తీసుకున్నాను. అండ్ వి మిస్ దిస్ ట్రేడ్. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఎంటర్ అవ్వాలి. దిస్ వుడ్ బి పర్ఫెక్ట్ సెల్లింగ్. ఓకే, రైట్. సో మనం అలా ట్రేడ్ చేయాలన్నమాట, ప్రాపర్గా లెవెల్స్ డ్రా చేసుకుని. ఓకే, చూద్దాం. ఇక్కడికి వస్తే విల్ గో ఫర్ బై అగైన్. ఇట్స్ అ వెరీ హ్యూజ్ గ్యాప్ గైస్, సో ఇట్స్ టఫ్ టు టేక్ ట్రేడ్స్ ఇన్ దోస్ ప్లేసెస్. ఓకే, ఇలాంటి గ్యాప్స్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం, టైం ఎంత ఉందో చెక్ చేసుకోలేదు నేను. ఓకే, 16 minutes. We got more, 4 to 5 minutes. Okay, so let's see. Okay guys, నేను okay, I would make this as a zone, చిన్న zone. Okay, చూద్దాం. ఆల్రెడీ జోన్ టచ్ చేసింది కాబట్టి ఇట్ కుడ్ బి ఎ బయింగ్ క్యాండిల్. సో ఈ ట్రేడ్ మిస్ అయ్యాం మనం, ఆల్రెడీ బయింగ్ క్యాండిల్. సో మనకి ఇంకా అక్కడ ఆపర్చునిటీ లేదు, మీ మిస్ ద ట్రేడ్ గైస్. చిన్నగా ఇక్కడ చూసారు ఈ గ్యాప్ అప్స్, ఇక్కడ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, మోర్ ఇంపార్టెంట్లీ మోర్ ఇంపార్టెంట్లీ యాక్చువల్గా మన లెవెల్ అది, లెవెల్కి ఇంకా రీచ్ అవ్వలేదు, ఇప్పుడు రీచ్ అయింది. ఐ థింక్ కొద్దిగా రిస్క్ తీసుకున్నా. అచ్చా, నేను సెల్ ట్రేడ్ ఎంటర్ అవుదాం ఈ లెవెల్ దగ్గర, బట్ అప్పటికి ఎగ్జాక్ట్గా 30 seconds అయిపోయింది. ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర నేను సెల్ ట్రేడ్ ఎంటర్ అవుదాం అనుకున్నా ఇక్కడ, బట్ 30 seconds అయిపోవడం వల్ల ఐ కుడెంట్ ప్లేస్ దట్ ట్రేడ్. ఓకే, లెట్స్ సీ ఏమవుతాం. దీన్ని బట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటా. యా, ఇట్లా బేస్ సెల్లింగ్ క్యాండిల్ మోస్ట్లీ. చూద్దాం. ఇంకా సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఐ మైట్ ఎంటర్ ఏ సిరీస్ ఆఫ్ సెల్ ట్రేడ్స్. And train guys. Okay. Let's see. Let's wait till last second. Guys. ఓకే, లెవెల్ దగ్గరకు వచ్చి ఇక్కడ తీసుకోవాల్సింది, బట్ ఐ లాస్ట్ $24. నో, ఐ గెట్ ఇట్ బ్యాక్. నేను హెడ్జింగ్ చేశా గైస్ అక్కడ. ఓకే, ఐ టెల్ యూ వాట్ ఇస్ హెడ్జింగ్. వెయిట్ ఎ మినిట్. హెడ్జింగ్ అంటే ఏంటంటే, నేను యాక్చువల్గా ఇక్కడ ఎంటర్ అయిపోయాను ఇమీడియట్గా, బట్ నేను ఏమనుకున్నా అంటే అప్పుడు నాకు అర్థమైన తర్వాత మేబీ క్యాండిల్స్ ఇంకా పైకి రావచ్చు అని. కానీ నాకు ఇంకోటి తెలుసు, ఈ ఏరియా కిందకి అయితే, ఈ ఏరియా పైకి అయితే వెళ్తాను. అప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ప్లేస్ చేసిన వన్ ట్రేడ్కి నేను మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ప్లేస్ చేసా సెల్ ట్రేడ్స్. అంటే నాకు తెలుసు ఈ ఫస్ట్ ట్రేడ్ లూస్ అయినా ఈ అమౌంట్ నేను ఎక్కడ రికవర్ తింటాను. సో నేను ఏం చేశాను, ఫస్ట్ ఒక $20 to $30 ఇక్కడ ప్లేస్ చేశాక రిమైనింగ్ హై అమౌంట్ అంతా ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో ఈ హై అమౌంట్తో విన్ అయ్యాను, తక్కువ అమౌంట్తో లూజ్ అయ్యాను. సో ఇన్ దట్ వే నాకు ఓన్లీ $24 లాస్ వచ్చింది $100లో. ఓకే, హెడ్జింగ్ అంటే అది. ఇంకా క్లియర్గా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఫైండ్ అవుట్ ట్రేడ్స్ ఫర్ నౌ. ఓకే, అది రిస్క్ ఇందాక నేను తీసుకుంది. ఐ వుడెంట్ సజెస్ట్ యూ గైస్ టు టేక్ రిస్క్.
ERTHPOTC. Just a second. Is there any kind of okay? ఓకే ఇలా చూసుకుంటే ఇది ఒక మైనర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ I'm trying to find multiple confluences here. Okay, ఇక్కడికి వస్తే I'll go for buy guys. Okay, ఈ లెవెల్కి యాక్చువల్గా I want to here start buying. నేను బై ట్రేడ్స్కి $50 పెట్టాను గైస్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి చూద్దాం అవుద్దాం. ఈ లెవెల్ అయితే క్రాస్ అవ్వకూడదు పక్కాగా. ఈ లెవెల్ నుంచి బయర్స్ అయితే ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే మనం ఏంటి ఎక్కువ స్ట్రాటజీ ఇట్స్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ వీ గో ఫర్ రివర్సల్. కరెక్ట్, నేను అందుకే అక్కడ ప్రీవియస్ లాస్ రికవర్ చేయడానికి ఇక్కడ ట్రేడ్స్ ప్లేస్ చేశాను. లెట్స్ సీ టిల్ లాస్ట్ సెకండ్, ఎందుకంటే లాస్ట్ సెకండ్ లో కూడా ఇలా వచ్చి క్యాండిల్ క్లోజ్ చేస్తుంది, ఇది ఓటీసీ. సో బీ రెడీ టు గెట్ amazed or surprised. Okay, we won this beautiful trade as well. Simple guys, this ఏం లాజిక్ లేదు, ఐ మీన్ గుడ్ సింపుల్ లాజిక్. ఇది ఒక వాట్ వి కాల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత దర్ ఇస్ ఎ గుడ్ లెవెల్ గైస్. ఇక్కడ ఒక హిడెన్ లెవెల్ ఉంది. హిడెన్ లెవెల్ అంటే వన్ ఆఫ్ ద లెవెల్ అది, ఇది కూడా మన స్ట్రాటజీలోనే. ఆ లెవెల్ని ఎప్పుడైతే మిటిగేట్ చేసిందో బయర్స్ ఎంటర్ అవుతారు. సో నేను అందుకే అంత హై ట్రేడ్స్ తీసుకున్నాను $50. ఓకే, let's wait. How many minutes? Okay, 22. We got 3 minutes or 4 to 5 minutes more. మనం ఇంకొద్దిగా ట్రేడ్స్ తీసుకున్నాం, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది వీకెండ్ మార్కెట్ ఎలా ఉంటుంది అని. ఓకే, ఇది లెట్స్ ఐమ్ సారీ, ఇది మన ఎస్ఎన్ఆర్ లెవెల్ గైస్. ఓకే, ఇంకొద్ది కిందకు వస్తే నేను సేఫ్ సైడ్స్ లో బై ఎంటర్ అవుతాను. ఇది రెడ్ క్యాండిల్ అవ్వచ్చు, బట్ ఓకే రెడ్ క్యాండిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సేమ్ టైం గ్రీన్ అవ్వడానికి కూడా ఉన్నాయి. సో ఓకే, ఇగ్నోర్ ఇట్. ఇలాంటి అటు ఇటు కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం ట్రేడ్ యూనో రిస్క్ తీసుకోవద్దు. ఓకే, తీసుకోవచ్చు, బట్ లిటిల్ రిస్క్ ఇఫ్ ఎనీ వన్ ఆర్ రిస్కీ పీపుల్, రిస్కీ ట్రేడర్స్ అంటే నేర్చుకునే వాళ్ళు కానీ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు కానీ రిస్క్ తీసుకునే వాళ్ళు కానీ రిస్క్ తీసుకోండి ఇక్కడ. బట్ ఏంటంటే విత్ ఏ మినిమల్ అమౌంట్ యూ కెన్ గో ఫర్ ఇట్. మేబీ $1 మేబీ $2, మీకు రిస్క్ ఎంత తక్కువ అయితే అంత. చెప్పిన ఇది రెడ్ క్యాండిల్ అవుతుందని. టెక్నికల్ ఇది గ్రీన్ క్యాండిల్ అవ్వాలి గైస్, బట్ ఏంటంటే ట్రాప్ అవ్వచ్చు అనే ఛాన్స్తోనే నేను వెళ్ళట్లేదు. ఓకే, నాకు ఆ ఉద్దేశంతోనే నాకు అర్థం కాదు. ఇందాక కూడా నేను ట్రాప్ అవుతాని నేను ట్రాప్ సైడ్ వెళ్ళాను, బట్ ఇట్ ఫెయిల్డ్ అండ్ ఐ లాస్ట్ ఎ ట్రేడ్. ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఇది గ్రీనే అవ్వాలి, కానీ ట్రాప్ చేయాలి అనుకుంటే దీన్ని రెడ్ చేస్తారు. సో నేను ఇందాక ఏం చేశాను, ట్రాప్కి అగేన్స్ట్ వెళ్దాం అని చెప్పి నేను రెడ్ చేశాను, ఇందాక ఫెయిల్ అయిన యాక్చువల్గా గ్రీన్ అయిపోయింది. ఇప్పుడు కూడా చూద్దాం వీళ్ళు ట్రాప్ చేస్తారో లేక దే లీవ్ ద క్యాండిల్ యాజ్ ఇట్ ఇస్. ఐ థింక్ దే లీవింగ్ యాజ్ ఇట్ ఇస్, అగేన్స్ట్ బయర్స్ ఎంటర్ అయిపోయారు. ఓకే, దట్స్ అ గుడ్ థింగ్. ఇంకొకటి గైస్ మీరు అర్థం చేసుకోవాల్సింది, దిస్ ఓటీసీస్ రన్ బై ఆల్గోరిథమ్స్. ఓకే, ఒక మనిషి కూర్చొని అలా అలా చేయడు. అంటే నిన్న చూస్తే చాలా ట్రాప్స్ జరిగాయి మార్కెట్లో, కానీ ఈ రోజు అంత ట్రాప్స్ జరగట్లేదు. ఓకే, అంత జరుగుతాయి కంపల్సరీగా, బట్ నాట్ ద వే ఎస్టర్డే అయినట్టు మీరు చూసుంటారు. కరెక్ట్, సో సో డే టు డే చేంజ్ అవుతుంటాయి. ఓకే, ఆల్గారిథమ్స్ అనేవి.
సో మీరు చేసుకుంటూ చేస్తున్నప్పుడు మీరు చూసుకోండి. ఓకే. ట్రాప్స్ ఎలా అవుతున్నాయో అదే ఫాలో అవ్వచ్చు. లేదా అవ్వట్లేదంటే మేబీ దే వోంట్ ఫాలో ఇట్ అలా అన్నమాట. అలా మనం నేర్చుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇది రియల్ మార్కెట్ కాదు కాబట్టి. సో మీరు అల్గోరిథమ్స్‌ని గెస్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. ఐ విల్ అప్డేట్ ఇట్ దిస్ వే అండ్ ఐ విల్ అప్డేట్ ఇట్ దిస్ వే. హ్మ్. ఓకే. Okay. Okay, guys. I think I want to go for let's say మార్కెట్ చూసుకొని ఇక్కడికి వస్తే ఇది మనకి కీ లెవెల్ ఇది టచ్ చేస్తే నేను సెల్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తా. ఓకే. ఎల్స్ విల్ వెయిట్ గైస్. ఇది టచ్ చేస్తే సెల్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తా. లేదంటే వెయిట్ చేద్దాం. 210 టచ్ అవ్వలేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. ఓకే. ట్రాప్ చేయలేదు గైస్ బయస్ అండ్ ట్రయర్. సో ఇట్స్ గుడ్ థింగ్. ఇట్స్ అ గుడ్ సైన్. ఆ చార్ట్లో ట్రాప్ అవ్వలేదు. దీని పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే. Hold on. అయితే ఇదొక లెవెల్ని బ్రేక్ చేసి వెళ్తున్నారు వితౌట్ రెస్పెక్టింగ్ ఇట్. దాని పై లెవెల్ కూడా రెస్పెక్ట్ చేయలేదు. సో ఐ థింక్ ఇక్కడ ట్రాప్ అవుతున్నాయి. సో ఐ వాంట్ ఎంటర్ హియర్. ఓకే. అది ట్రాప్ ఎక్కడ జరుగుతుందో అర్థం చేసుకోవాలి మనం. ఎలా తెలుస్తుంది? మనం లెవెల్స్ని రెస్పెక్ట్ చేసింది అనుకుంటా చార్ట్ అంటే అది పర్వాలేదు. లెవెల్స్ రెస్పెక్ట్ చేయకపోతే ట్రాప్ అవుతుంది అర్థం. ఓకే. ఇందాక చూసాం క్యాండిల్స్ ఏది చూసారా? ఇది ట్రాప్ కాదు ఆల్మోస్ట్. ఎందుకంటే చూడండి ఈ లెవెల్ని పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేసింది. మనం ఇక్కడ మిస్ అయ్యాం. ఇక్కడికి వచ్చి ఉంటే బాగుంది. ఒకవేళ ఇదే క్యాండిల్ ఇలాగ వచ్చి క్లోజ్ చేసినా అది ట్రాప్ అవ్వదు గైస్. ఓకే. ట్రాప్ ఎప్పుడు అవుతుందో తెలుసా? ఇది రెడ్ క్యాండిల్ అయ్యి నెక్స్ట్ రెడ్ అయ్యి నెక్స్ట్ కూడా రెడ్ అయితే అది ట్రాప్. ఓకే. లెట్స్ వెయిట్. we missed this shit. Okay, let me find a good level here, please. ఇక్కడికి వస్తే నేను ఐ గో ఫర్ బై గైస్. ఓకే. we keep an alert. యూరోప్ క్యాడ్ పరిస్థితి ఏంటి? ఇలా చూసాం అనుకోండి ఒక మైనర్ ట్రెండ్ ఈ లెవెల్కి వస్తే మనం మళ్ళీ సెల్ సైడ్ అంటారు. ఓకే. కీప్ అన్ అలర్ట్. ఓకే. యూరో 2 HP ఇక్కడికి వస్తే బై సైడ్ అంటారు. యూరో క్యాట్ సెల్ సైడ్. ADJPY ఏంటి అప్పుడు డౌన్ ట్రెండ్ అండ్ నో ప్రాపర్ బయింగ్ హ్యాండ్ అయింది. పర్ఫెక్ట్ లెవెల్ చూసారా? పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేయండి. థర్డ్ హిట్ పర్ఫెక్ట్లీ. ఓకే. ఓకే. వీ నీడ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ క్యాండిల్ గైస్. ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అవ్వాలి బట్ ఓకే లిటిల్ రిస్క్ అనిపించి నేను ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే సెల్ బయర్స్ ఆర్ సో స్ట్రాంగ్. అదే అండ్ దాంతో గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది క్యాండిల్. సో అందుకే నేను రిస్క్ అనిపించి తీసుకోలేదు అంతే. బట్ ఇగ్నోర్ ఇట్ గైస్. మనకి సేఫ్టీ ఇంపార్టెంట్. ఓకే. ఐ థింక్ వీ నీడ్ టు ఎండ్ దిస్ సెషన్ గైస్ బికాస్ 30 minutes అయిపోయింది. ఆల్రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. డూ సేఫ్ ట్రేడింగ్. థ్యాంక్ యూ గైస్. బాయ్.